కన్నుపాపలా చూసుకోవాల్సిన కన్న తండ్రి ఆ చిన్నారి ముఖం కూడా చూడకుండానే అనంత లోకాలకు వెళ్ళిపోయాడు. పది రోజుల క్రితమే పుట్టిన కూతురిని ఎత్తుకొని సంబరపడదామనుకున్న ఆ తండ్రి ఆశలు ఆవిరైపోయాయి. పొట్ట చేత పట్టుకుని కూలి పనికి వచ్చిన చోట పరిశ్రమ నిర్లక్ష్యం ఒక పసిపాపను తండ్రి లేనిదాన్ని చేసింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చెట్టినాడు పరిశ్రమలో చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటన కన్నీరు పెట్టిస్తోంది. షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని ఎలికట్ట గ్రామంలో ఉన్న చెట్టినాడు పరిశ్రమలో తీవ్ర విషాదం అలుముకుంది. రోజులాగే విధులు నిర్వహిస్తున్న ఒడిశాకు చెందిన 21 ఏళ్ల విజయభద్ర అనే యువ కార్మికుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. పనిచేస్తున్న సమయంలో బెల్ట్ కింద పడిన రాయిని తొలగించేందుకు విజయభద్ర ప్రయత్నించాడు. ఆ క్రమంలోనే ఒక్కసారిగా బెల్ట్ అతని చేతికి తగిలి తలకు తీవ్రంగా గాయమైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతను అక్కడికక్కడే కన్నుమూశాడు. ఈ ప్రమాదంలో అత్యంత గుండెకోతకు గురి చేసే అంశం ఏంటంటే విజయభద్రకు సరిగ్గా 10 రోజుల క్రితమే ఒక ఆడబిడ్డ జన్మించింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఒక నవజాత కుమార్తెను కల్లారా చూసుకోకముందే ఆ తండ్రి నూరేళ్లు నిండిపోయాయి. ఇక ఆ పాప నవ్వులు కూడా సరిగ్గా చూడని ఆ తండ్రి శాశ్వతంగా కన్నుమూయడం తోటి కార్మికులను, కుటుంబ సభ్యులను కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటనపై తోటి కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆరోపిస్తున్నారు. భద్రతా లోపాలే ఒక యాజమాని నిర్లక్ష్యానికి, ఒక కార్మికుడి ప్రాణానికి బలి తీసుకున్నాయని మండిపడుతున్నారు. తక్షణమే బాధిత కుటుంబానికి తగిన పరిహారం అందించి న్యాయం చేయాలని, మృతదేహాన్ని స్వగ్రామమైన ఒడిశాకు తరలించే ఏర్పాటు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. मेरा नाम डूमा बुधरा और चितनाट कंपनी में काम कर रहा हूँ। हो गया 3 साल हो गया मेरा काम कर रहा हूँ। तो प्रॉब्लम हुआ है, मेरा भाई का चाचा का बेटा संडे दिन में ड्यूटी गया था 6 बजे। उस टाइम बेल्ट में पैकिंग कर रहा था, वो पत्थर उस टाइम वो पत्थर गिर गया नीचे बेल्ट में नीचे। वो उठाने के लिए गया था, वो उस टाइम हाथ खींच लिया। उस टाइम वो टाइम हुआ था 7 साढ़े 7 बजे हो गया। उस टाइम हम लोग का रूम पे था। हम लोग को सिक्योरिटी फ़ोन करके बताया कि तुम्हारा आदमी ऐसा डेड हो गया बोल के बोला। इसलिए हम बाइक पकड़ के गया था कंपनी, जाके देखा डेड बॉडी पूरा ख़त्म हुआ है। आप लोग क्या चाह रहे हो? हम लोग का चाहिए और डेड बॉडी घर तक पहुंचाना चाहिए। उन लोग का फैमिली है, वो छोटा बच्चा है, वो बीवी का, और 10 दिन भी नहीं हुआ है। उसको पालने के लिए वो घर को चलाने के लिए 40 लाख डिमांड किया है। वो हम लोग भी बोला उनको 40 लाख बोल के बोला, और अभी तक रिप्लाई नहीं हुआ है। और रिप्लाई देने का हम लोग चाहिए। वो कंपनी भी हेलमेट भी नहीं है, सॉक्स भी नहीं है, शू भी नहीं है। और हम लोग वो मीटिंग में उनको बोला है कि सेफ्टी हम लोग को चाहिए, उन लोग हम लोग नहीं दिया है। చెప్పడానికి కోసం కాదు, మీ నిర్లక్ష్యం కాదు సార్, మన ప్రొసీజర్గా చేసుకోం సార్. ఇక్కడ 100% మన ప్రొసీజర్ కదా చేస్తాం. ఎవరికి అలాంటి ఏమీ డీవియేషన్ కాదు, మన ప్రొసీజర్గా ఫాలో అవుతాం సార్. బాబు సో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. ఆ జరిగిపోయిన వాళ్ళకి చెయ్యాలి సార్, చేస్తాము. బట్ ఆ వాళ్ళు ఫ్యామిలీతో బట్టి మా ఇంటిమేషన్ చేసాము. ఆ వాళ్ళు రిక్వెస్ట్ చేసి ముందు పంపించండి అంటున్నారు, పంపిస్తాము సార్. అది అన్ని అరేంజ్మెంట్స్ మనమే చేసుకుంటాము. తర్వాత
ఆ ఫ్యామిలీ వాళ్ళు రమ్మని వస్తామని 21 చెప్తాను ఏళ్ళ సార్. కార్మికుడు మీ అవును మీ సార్, దాంట్లో దేవుని చనిపోతే చెప్పలేదు కార్మిక సార్. చట్టం ప్రకారం ఎంత కంపెన్సేషన్ ఇవ్వాలి మీరు ఎంత సార్ అది ఇస్తున్నారు? అన్నీ మాట్లాడుకోలేదు సార్. అది మనకి చేసిన ఫ్యామిలీ వాళ్ళు వచ్చినప్పుడు మా హెడ్ ఆఫీస్ నుంచి వస్తారు, వచ్చి అన్నీ మాట్లాడతారు. అందరూ వస్తారు ఇక్కడ, అందరు పెట్టిదని చేసుకోము, ఎవరు కాకుండా మనం చేయలేవు. ఓకేవా, నేను సపరేట్గా ఏం చేయలేవు. ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు ఉన్నారు, అందరూ పెట్టేసి మనం చేసేస్తాం. అలా ఏం గౌకలేవు, కంపల్సరీ చేసేస్తాము. బట్ అది టైం కావాలి కదా సార్, మీరు రాత్రి చెప్పండి సార్. జరిగింది మరి కదా చెప్పండి. రాత్రి జరిగింది కదా. అవును సార్, బట్ అలాంటి ఉంది కదా సార్. మన ఆ వరకు ఉన్న సపోర్ట్ అన్నీ మనం చేసేస్తాం సార్, అది ఏం డౌట్ లేవు సార్. మాకు అక్కడ ఉన్న ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఏంటి ఏం తెలియదు సార్. సో ఫస్ట్కి ఆ వాళ్ళకి కష్టం ఉంది. సో ఫస్ట్కి ఇది బాగా పంపించి ఫస్ట్ ఆ కార్యాలను కంప్లీట్ చేసి ఆ వాళ్ళు రమ్మని చెప్పేసి మాట్లాడి ఆ వాళ్ళకి అన్నీ సెట్ చేసి అందరితో పక్కే చేస్తాం, అది ఏం డౌట్ లేదు. ఆల్రెడీ వర్కర్స్ చెప్తున్నారంట సేఫ్టీ ఈవెంట్స్ పెట్టమని చెప్తే ఇప్పటి వరకు ఇంకా బడ్జెట్ రాలేదు, చేస్తామని చెప్పి అదన్నా ఏం కాదు సార్, మనం చేసుకున్నాం సార్. మన కంపెనీలో ఉన్న వరకు ఆ వాళ్ళకి ప్రొసీజర్ కాదు అన్నీ చేసుకున్నాం. కేవలం ఆధార్ కార్డు తీసుకుంటారా సార్ కంపెనీలకు? వచ్చే వర్కర్ల కార్మికుల కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఉంటాయా మీ దగ్గర? సార్ ఆ వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకుంటా మనం చేసుకున్నాం సార్. ఆ వాళ్ళు ఎవరు ఎక్కడ ఇంకా మనం చూడలేము కదా సార్. ఆ ఫ్యామిలీ కూడా మీకు తెలియదు, కేవలం ఆధార్ కార్డుతో ఆ కార్మికుని కాదు తీసుకొని సార్, పని చేయించుకుంటూ ప్రాణాలు పోతాయి. కాదు సార్, ఆధార్ కార్డు సార్ ఆ వాళ్ళు నేను ఎంక్వైరీ చేయాలన్నా ప్రూఫ్ కావాలి కదా సార్. అప్పుడు దానికి ప్రూఫ్ కావాలి కదా. ప్రూఫ్ లేకుండా నేను ఎలాగ ఎంక్వైరీ చేస్తాను చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్లో ఆధార్ కార్డే ఇంపార్టెంట్ కదా సార్. ప్రూఫ్ ఆధార్ కార్డే కదా గవర్నమెంట్లో. ఆధార్ కార్డు ఆ కుటుంబ సభ్యులు ఎవరు ఏంది ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళని ఆ ప్రాంతానికి ఎట్లా సార్ అది గీకేగా అప్పుడు ఉన్నప్పుడు అడిగండి, మనమే చెప్పాము ఫ్యామిలీకి ఇంటిమేషన్. నేను రోజు ఫ్యామిలీకి ఇంటిమేషన్ చేసాము, ఆ వాళ్ళకి చెప్పాము, మాట్లాడదు అన్నీ చెప్తున్నాం. ఎలా లేవు కదా, మనం ఇంటిమేషన్ చేసాం ఫ్యామిలీకి ఇంటిమేషన్ చేసి అన్నీ చెప్పాము. ఆ వాళ్ళని చెప్పాలి ఈరోజు నాకు పెట్టేసి ఆ వాళ్ళు పంపించండి. ఇంకా అన్ని ఎక్స్పెన్సెస్ మనం తీసుకుంటాము, తీసి ఆ వాళ్ళకి పంపించి చేసి ఆ వాళ్ళు ఫస్ట్కే ఆ కష్టం ఉన్నదో. సో ఆ వాళ్ళు కార్యం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీ వచ్చేసిన తర్వాత మాట్లాడి భరోసా ఇచ్చారు సార్? అంతే ఆ వాళ్ళు వచ్చి ఆ కుటుంబ సభ్యులకు ఏం భరోసా ఇచ్చారు సార్? సార్ ఆ వాళ్ళు పంపించి పాప ఉంది, ఒక భార్య ఉంది, అవును సార్, ఏం భరోసా ఇచ్చారు? సార్ ఆ వాళ్ళకి ప్రాణం పోయింది, అవును సార్, యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ప్రాణం పోయింది. మళ్ళీ అదే అడిగి కదా నేను చెప్పాను కదా సార్. ఆ వాళ్ళు పంపించమంటున్నారు, మన అన్ని ఎక్స్పెన్సెస్ తీసి ఆ వాళ్ళు పంపించిన తర్వాత ఆ కార్యం అయిపోయిన తర్వాత ఫ్యామిలీ రమ్మని చెప్పాను. ఆ ఫ్యామిలీ వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాం. ఇక అందరితో పక్కి చేసుకుంటాం, అదేం డౌట్ లేదు. ఆ వాళ్ళు వస్తున్నారు కదా సార్, వచ్చిన తర్వాత మాట్లాడతాం సార్.